నిజమైన స్నేహం అంటే లాభనష్టాలు చూసేది కాదు, హృదయంతో నిలబడేది. దీనికి గొప్ప ఉదాహరణ మహాభారతంలో కనిపించే కర్ణుడు దుర్యోధనుడు స్నేహం. జీవితమంతా అవమానాలు ఎదుర్కొన్న కర్ణుడికి గౌరవం ఇచ్చిన మొదటి వ్యక్తి దుర్యోధనుడు. అందుకే ధర్మం పాండవుల వైపే ఉందని తెలిసినా, గెలుపు తన వద్ద లేదని తెలుసుకున్న మిత్రధర్మాన్ని విడిచిపెట్టలేదు కర్ణుడు. రాజ్యం, కీర్తి, అధికారం అన్నీ వదిలేసి నన్ను నమ్మిన మిత్రుడిని విడిచిపెట్టడం ద్రోహం అని నిలబడ్డాడు. ఇదే స్నేహానికి నిజమైన అర్థం. సుఖాల్లో మనతో ఉండేవాడు కాదు, కష్టాల్లో తోడు నిలిచేవాడే అసలైన స్నేహితుడు. కర్ణుడు తన ప్రాణాల కంటే స్నేహాన్ని గొప్పగా భావించాడు. అందుకే యుద్ధంలో ఓటమి గురించి తెలిసినా వెనక్కి తగ్గలేదు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఒకటే: నిజమైన మిత్రుడు మన విజయాన్ని మాత్రమే కాదు, మన ఒంటరితనాన్ని కూడా పంచుకునే వ్యక్తి. ఈ రోజుల్లో అవసరానికి దగ్గరయ్యే సంబంధాల మధ్య కర్ణుడి స్నేహం మనకు నిబద్ధత, కృతజ్ఞత, విశ్వాసం విలువలను గుర్తు చేస్తుంది. నిజమైన స్నేహం దొరికితే అది దేవుడిచ్చిన వరమే అనుకోవాలి.